ఏ పుట్టలా ఏ పాముందో తెలియదన్నట్టు ఏ పేరు మీద ఏ దందా నడుస్తుందో అస్సలు తెలుస్తలేదు నిన్నయాల. ఎందుకట్లా అంటున్నానంటే విజయవాడ సిటీలా ఓ యూట్యూబ్ ఛానల్ పేరు మీద బయటపడ్డ గీ భాగవతాన్ని చూస్తే గట్లనే అనిపిస్తుంది. మరి ముఖం చూస్తే మొద్దు, గుణం చూస్తే గబ్బు అన్నట్టు ముంగడికెళ్ళి చూస్తే ఓ యూట్యూబ్ ఛానల్ పేరు, కానీ లోపల నడిచేదంతా గబ్బే వారమే. ఇగో విజయవాడ పట్టణంలో మోపోయిన ఈ స్పా సెంటర్లో చూడు ఏం కథ నడుస్తుందో. షీ ఏ రూమ్ లో చూసినా డోమ్ల ప్యాకెట్లే, ఏ డస్ట్బిన్ లో చూసినా అవే. పోలీసు వాళ్ళు దాడి చేస్తున్నారని తెలియంగానే గద్దను చూసి కోడి పిల్లలు దాచుకున్నట్టు ఎట్లా దాచుకున్నారో చూడు ఆడవాళ్ళు మగవాళ్ళంతా. బాత్రూంలో కొందరు, బెడ్రూమ్లో కొందరు, మీద నీళ్ళ ట్యాంక్ కింద ఇంకొందరు. ఇక చూడు ఈ బెడ్ కింద ఎట్ట జాక్కుండా ఈ అన్న ఏందిరా అయ్యా బెడ్ కింద దూరి ఏం చేస్తానా? ఓ గచ్చు తుడుతున్నా. ఇక మీద నీళ్ళ ట్యాంక్ కింద చూడు ఎట్ట నక్కిర్రో. రారి బయటికి రారిగా చూసినాం గాని. అయితే బెజవాడలకి స్పా సెంటర్ పేరు మీద గలీజ్ దందా నడిపిస్తున్నారట. ఎంత పక్కాగా నడిపిస్తున్నారంటే కొత్తోళ్ళు ఎవరైనా లోపలికి పోవాలనుకున్నా పర్మిషన్ లేని పోలేరట. మాచవరం సిఐ సార్ చెప్తుండు. బయట వాళ్ళకి యాక్సెస్ ఉండదండి. ఇది కంపల్సరీగా పూర్తిగా మెయిన్ రోడ్ వరకు సీసీ కెమెరాలు పెట్టారు. ఆ కెమెరాలో చూసి ఎవరైనా డౌట్ వస్తే వాళ్ళకి యాక్సెస్ ఇవ్వరండి. ఎందుకు కంపల్సరీగా దానికి థంబ్ ఇంప్రెషన్ పెట్టారు, హై టెక్నాలజీ వాడారు. వాళ్ళు వచ్చి ఓపెన్ చేస్తేనే ఆ డోర్ ఓపెన్ అవుతుంది. మనం ఏమైనా బ్రేక్ చేస్తే అక్కడ ముందు అలర్ట్ అయిపోతారు. అక్కడ ఏవి ఇల్లీగల్ యాక్టివిటీకి సంబంధించిన ఎక్విప్మెంట్ అంటే దాచేస్తారు. దానివల్ల మనకు కేసు బలంగా ఉండదు. ధీమాతో కొంతమంది రన్ చేస్తున్నారు. ఇన్నరా డిజిటల్ డోర్ లాకింగ్ సిస్టమ్లు పెట్టుకొని బయటికి వెళ్ళి వచ్చేటోళ్ళు ఎవరిని లోపలికి రానియాలి, ఎవరిని ఆపాలి అనేది సీసీ కెమెరాలలో చూస్తుంటారట. ఇక పోలీసులు చెకింగ్ చేద్దామని పోయినా డోర్లు తెరవలేదట. వీళ్ళు వస్తున్నారని గుర్తుపట్టి మీదికెళ్ళి పక్క బంగ్లా మీదికి ఎక్కి దాచుకుందామని చూస్తే గుర్తుపట్టి దొరకబట్టిరట అందరినీ. కానీ మైసూరు బోండాల మైసూరు ఉండనట్టు మసాజ్ సెంటర్లలో మసాజ్ చేసుడు ఉండనే ఉండదు. అదేందో మరి.